హలో గైస్, వెల్కమ్ టు కేసెస్ ట్రేడింగ్ ఛానల్. అయితే ఈరోజు చూసుకుంటే 25th జూన్ అండి. మనం ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. హీరో జీరో ట్రేడ్ అయితే తీసుకున్నాను. అయితే ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానంటే చెప్తాను. ఫస్ట్ చూసుకుంటే మార్నింగ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది, లిటిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ చేస్తుంది. మీకు 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూపిస్తే హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ లోస్ ఫామ్ చేసుకుని వెళ్ళింది. ఇది దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా ఇక్కడ బిగ్ మూమెంట్ అయితే వచ్చింది. ఇది మనం క్యాప్చర్ చేయలేకపోయాం. ఫోమోలో కూడా మనం ఇంకేం ఎంట్రీ అవ్వలేదు, ఎందుకంటే అది మన రూల్స్లో లేదు. ఫోమోలో కూడా ఎంట్రీ అవ్వలేదు. చూసినాక బయింగ్ కొంచెం వీక్ అయింది. ఈ పుల్ బ్యాక్ అయితే నాకు సరిపోలేదు ఎంట్రీ అవ్వడానికి. ఆ పుల్ బ్యాక్ వేస్ట్. అయితే చూసుకుంటే బయింగ్ కూడా కొంచెం వీక్ అయింది. అలా టైం చూసుకుంటే పుల్ బ్యాక్ కూడా రాలేదు, ప్లస్ బయింగ్ కూడా చాలా వీక్ అయింది. అలాగే ఈరోజు మనకి ఫిన్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. మంత్లీ ఎక్స్పైరీ ఉండడం వల్ల మనకి బయర్స్ కిందన కూడా ఫుల్ స్టాప్ లాసెస్ ఉంటాయి. అయితే నేను హీరో జీరో డౌన్ సైడ్కి అయితే హీరో జీరో ప్లాన్ చేశాను 3 PMది. కొంచెం మూమెంట్ వరకు వచ్చింది, కానీ తర్వాత రివర్సల్ తీసుకుంది. అది కూడా మూమెంట్ ఏం లేదు. అయితే ఇది మన ట్రేడ్ అస్సలైతే హిట్ అయింది ఈరోజు. ఎందుకు తీసుకున్నాను అంటే 3 రీజన్స్ ఉంది హీరో జీరో. ఫస్ట్, ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఫిన్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ. దానివల్ల అదొకటి. ఎందుకంటే అయితే ఇంత మూమెంట్ వచ్చింది కదా, అందరూ ప్రాఫిట్ బుక్ చేస్తారు, పొజిషన్ ఎగ్జిట్స్ అవుతారు కదా, ఆ మూమెంట్ కిందకి రావచ్చు. ప్లస్ కింద కూడా ఎస్ఎల్స్ ఉన్నాయి, ప్లస్ బయింగ్ కూడా వీక్ అయ్యింది. వీక్ బయింగ్ తర్వాత. అందుకే నేను డౌన్ సైడ్కి అయితే ట్రేడ్ తీసుకున్నాను. అందుకే నేను డౌన్ సైడ్ అయితే ఈరోజు ట్రేడ్ తీసుకున్నాను, కానీ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. అదే గైస్, ఈరోజు ట్రేడ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.